ఫెసిలిటీస్ ఏమేమి ఉంటాయంటే రూట్ కెనాల్స్ చేస్తాము, ఇంప్లాంట్స్ చేస్తాము, మరి ముఖ్యంగా పిల్లలకి అండ్ అలాగే పెద్దలకి కూడా ఇక్కడ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. అట్మోస్ట్ కేర్తో మేము ఇక్కడ జెన్యూన్ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ మేము చేస్తాము. అండ్ మా యొక్క సేవలు అనేది అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పేసి అని మేము ఇక్కడ నూతనంగా ప్రారంభించాము. ఎటగ్రహారం ఫస్ట్ లైన్. ఇక్కడ ట్రీట్మెంట్స్ అనేవి ఈవెన్ డయాబెటిక్ పేషెంట్స్ కానీ, లేదు బీపీ ఉన్న, లో బీపీ కానీ, హై బీపీ ఉన్న పేషెంట్స్ కానీ, అండ్ అలాగే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఎలాంటి భయం లేకుండా ట్రీట్మెంట్ అనేది మేము చేసి పంపిస్తాం. ప్రారంభోత్సవం సందర్భంగా ఓపీ కానీ ఏదైనా మీ దగ్గర ఫీజు ఏమైనా కన్స్ట్రక్షన్ ఉందా? యాక్చువల్లీ మేము అదే చెప్తున్నాం మేము అదే ఇక్కడ అంటే ట్రీట్మెంట్స్లో కానీ లేదు ఫ్రీ ఓపీ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఈవెన్ మేము ప్రజలకి అందుబాటులో అంటే వాళ్ళు ఎఫోర్డ్ చేసుకోగలిగే అంత ట్రీట్మెంట్ కాస్ట్ అనేది మేము ఇక్కడ పెడుతున్నాము. సో ఎటగ్రహారం ఫస్ట్ లైన్. చూసి చెప్పండి. నా పేరు అమర్తూరి మహాలక్ష్మి. నేను డిఏఎంఎస్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వచ్చింది అమరావతి రోడ్డు స్రవంతికి. అయితే ఈ పాపం నా 4వ తమ్ముడు. ఇక్కడ అమర్తూరి డెంటల్ కేర్స్ అని పెట్టడం చాలా పేద పేషెంట్లకి చాలా అందుబాటులో ఉండేటట్టు వైద్యాన్ని అందించాలని మా కోరిక, మా నలుగురు. అయితే ఏ కేసు అయినా సరే అతి తక్కువ ఖర్చులు, బాధ లేకుండా ట్రీట్మెంట్ చేసి పంపబడుతుంది. అతి త్వరలో గవర్నమెంట్ ఎంప్లాయీస్, పెన్షనర్స్ కానీ వీళ్ళందరికీ కూడా రీఎంబర్స్మెంట్ సౌకర్యం కూడా కల్పించబడింది. ఓకే, ఇది సిరి పెదనానిగా ఒక డాక్టర్ లక్ష్మయ్య మెడికల్ ప్రొఫెషన్లో నాకు 40 సంవత్సరాల అనుభవంతో ఈ క్లినిక్ని డెవలప్మెంట్ చేయడం కోసం నేను ఇస్తున్నటువంటి సలహా. నా సహకారం ఎప్పుడు ఉంటుంది? నా సహకారం ఎప్పుడు ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు ఇంకా 2 పేషెంట్లు రెడీగా ఉన్నారు అమరావతిలో. రేపే మా కేసులు ఇప్పుడు వస్తూనే ఉంటుంది. అది మీడియా మిత్రులకు, పాత్రికేయులకు నా నమస్కారాలు. నేను గత 30 సంవత్సరాల నుండి గుంటూరులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ పేద ప్రజలకు చాలా అందుబాటులో ఉంటూ వాళ్ళకి నేను సహాయం చేసేంత వరకు, చేయగలిగినంత శక్తింత వరకు వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అలాగే నేను ఒక కమ్యూనిస్ట్ పార్టీలో కూడా గుంటూరు జిల్లా సెక్రటరీగా కూడా చేస్తూ ఉన్నాను. అదే దృక్పథంతో నా కూతురైనటువంటి అమర్తలూరి సిరి డాక్టర్, డెంటల్ డాక్టర్, ఆ అమ్మాయిని కూడా ప్రజలకి సర్వీస్ చేసే విధంగా మోటివేట్ చేసి నేను ఈ యొక్క డెంటల్ క్లినిక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అమర్తలూరిస్ అండ్ డెంటల్ క్లినిక్ అంటే అమర్తలూరి అనేది మా ఇంటి పేరు అనేది. ఇక ఆ పేరునే మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఆ పేరు మీద మేము ఇంకా ఏదైనా ట్రస్ట్ లాంటిది ఏర్పాటు చేసి పేద ప్రజలకు చాలా అందుబాటులో ఉండే విధంగా నేను ఎలా సర్వీస్ చేశానో నా బిడ్డ కూడా అదే సర్వీస్ చేయాలని చెప్పేసి అనేది ఆకాంక్ష. ఆ దాంతో మేము ఇక్కడ ఎటగ్రహారంలో అమర్తలూరి డెంటల్ క్లినిక్ అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా ఈ యొక్క డెంటల్ క్లినిక్ ఏర్పాటు కార్యక్రమానికి వచ్చినందుకు, ప్లస్ మాకు మీరు అలాగే మన పేద ప్రజలకు పలానా చోట మన వాళ్ళు ఉన్నారు చెప్పడానికి మీరు కూడా తోడ్పడతారని చెప్పేసి అని కోరుకుంటా సెలవు తీసుకుంటాం.